ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల్లో ప్రేమిస్తే ఒకటి. నిజ సంఘటన ఆధారంగా తమిళంలో కాదల్ పేరుతో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అప్పట్లో కుర్రాళ్ళకి పిచ్చెక్కించేసింది. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించి కాసేపు అయినా తన కామెడీతో అలరించిన ఒక చిన్నోడు గుర్తున్నాడా? అతడు ఏం చేస్తున్నాడంటే, ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల్లో కాదల్ ఒకటి. ఈ మూవీని ప్రేమిస్తే పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో భరత్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో కథానాయికగా సంధ్య కనిపించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి కుర్రాళ్ళలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ కుమార్ కరట్టండి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం తర్వాత ఆయన విజయ్తో కలిసి శివకాశి చిత్రంలో నటించారు. శివకాశి తర్వాత సుందర్ సి దర్శకత్వం వహించిన మురట్టు కాలై చిత్రంలో ఆయన తమ్ముడి పాత్ర పోషించారు. కొన్నేళ్ల క్రితం అరుణ్ ఒక మహిళతో ప్రేమలో పడి ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకున్నాడని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కాదల్ సినిమాతో పాపులర్ అయిన నటుడు అరుణ్ కుమార్ తాజా పరిస్థితికి సంబంధించిన సమాచారం నెట్టింట వినిపిస్తోంది. ఈ సమాచారాన్ని కాదల్ చిత్రంలో అతనితో కలిసి నటించిన సుకుమార్ పంచుకున్నారు. అరుణ్ మదురైలోని జీవనగర్లో ఒక ఫర్నిచర్ దుకాణంలో పనిచేసేవాడు. అతని మంచి ప్రవర్తనని చూసి అతని యజమాని నదీషా ఫర్నిచర్ అనే పేరుతో అతని కోసం ఒక ప్రత్యేక దుకాణాన్ని ఏర్పాటు చేశాడు. సాధారణ ప్రజల్లాగా అతను చెన్నైలో ఒంటరిగా ఉంటూ అవకాశాల కోసం వెతకలేడు. అన్నా, నువ్వు నన్ను నమ్మి ఒంటరిగా జీవించడం మొదలుపెట్టావు. నాకు ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళే నా ప్రపంచం. నేను ఉత్సాహంగా పనిచేస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు మదురై పరిసరాల్లో షూటింగ్ చేసే అవకాశం వస్తే అది కూడా చేస్తూనే ఉంటాను. బాగుండు అన్నా, నేను ఇక్కడే ఉన్నాను అన్నా అంటూ నటుడు సుకుమార్ పోస్ట్ చేశారు.